కూలగొట్టిర్రు. నా బర్రెలకు నాకు అన్యాయం జరిగింది. నేను బర్రెలు నాకు సెట్ అయ్యేదాకా నేను ఇళ్ళనే ఉంచుతా. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలి అంతే. ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సార్ చేసిందంటారు. మీరు భూమిలో షెడ్ ఇప్పుడు కూలగొట్టిరా? షెడ్ అది షెడ్ మొత్తం ఇంత ముందు పోయిన సంవత్సరం కూలగొట్టిరు. పోయిన సంవత్సరం కూలగొడితే మళ్ళీ 4-5 లక్షలు పెట్టి మళ్ళీ సీట్ వేసుకున్నాం. బర్రెలు మొత్తం ఆగం అయిపోతుంటే మళ్ళీ సీట్ వేసుకున్నాం. మళ్ళీ సెట్ వేసుకుంటే మళ్ళీ నిన్న వచ్చి మళ్ళీ కూలగొట్టిరు. మొన్న నైట్ 9 గంటలకు వచ్చి మాతోటి గొడవ చేసిర్రు. గొడవ చేస్తే మేము స్కూల్ వరకే వేయాలి దారి, మీరు ఇక్కడ దాకా వేయద్దు, ఇటు ఏ ఊరికి పోతుంది ఈ దారి అని మేము అన్నాం. అని అంటే ఏ ఊరికి ఎక్కడదమ్మా, మీది ఇక్కడ దాకా లేదు, మీది ఇక్కడ మీ ఏమైనా పేపర్ ఉంటే మీరు లీగల్ గా ఓరి అది కోర్టులు వేసుకోపోర్రి అని మాట్లాడిర్రు. మీరు మేము 50-60 సంవత్సరం మా అత్తమ్మ ఉన్నప్పటి నుంచి ఉన్నాం సార్. ఇదే ప్లేస్ లో ఉన్నాం. అక్కడికి కొట్టుకుపోయిన తర్వాత పోలీసు వాళ్ళు తీసుకొని పోయిర్రు. స్టేషన్ కు తీసుకొని పోయి అక్కడ సంతకాలు పెట్టు మమ్మల్ని 11-12 అయ్యేదాకా అల్లనే ఉంచుకొని, మీరు 12 అయ్యేదాకా ఇంట్లోనే సంతకం పెట్టుర్రి, మీరు సంతకం పెట్టకపోతే నేను ఏం చేయాలి అది చేస్తుంటే మేము ఎందుకు మమ్మల్ని తీసుకొస్తారు, మాదంతా కూల కొడతారు, మమ్మల్ని ఆగం చేస్తారు, మేము ఎందుకు సంతకం పెడతాం, మేము సంతకం పెట్టాం ఏం పెట్టాం అని అంటే ఏం చేయాలో చేస్తా నేను, సంతకం ఎందుకు పెడతా తమాషావా అని మా బండ బూతులు మాట్లాడిండు సిఐ సారు. ఎమ్మెల్యే కాంపీ ఆఫీసులు సిఐ సారు ఎమ్మెల్యే కాంపీ ఆఫీసులకు ఎట్లా కొట్టుకపోతారు అని బూత్ మాటలు మాట్లాడింది సార్. ఇక ఇప్పుడు మరి ఎట్లా మరి అప్పుడు మళ్ళా అది కొట్టిన మళ్ళా కట్టుకుంటారా ఎట్లా మరి? అది ఇప్పుడు మాకు న్యాయం జరగాలి సారు. మా దగ్గర ఏం లేదు. మేము ఇప్పుడు 60-70 లక్షలు అప్పు తెచ్చినాం, ఈ ల్యాండ్ కోసం పెట్టినాం. ఇప్పుడు ఆ ల్యాండ్ పట్టా ఉందా మీ దగ్గర? పట్టా అంటే తుర్కాయన పేరు మీద ఉన్నది. తుర్కాయన పేరు మీద ఉంటే వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. వాళ్ళ నాన్న పేరు మీద నుంచి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఇవన్నీ సర్టిఫికెట్లు అన్ని తీయించినాం. అన్ని తీయించి వాళ్ళ కొడుకు పేరు మీదకి ఎక్కినాక వాళ్ళ కొడుకు మాకు చేస్తానని అన్ని నోటరీ రాసి ఇచ్చిండు, అన్ని చేసి ఇచ్చిండు. వాళ్ళ కొడుకే వచ్చి తుర్కాయన కొడుకు వచ్చి అప్లికేషన్ పెట్టిండు ఎంఆర్ ఆఫీసులో. అప్లికేషన్ పెడితే ఆ ఫైల్ తీసి పక్కకు పడేసి ఏమంటారంటే ఈ మా పక్కన 20 గుంటల ల్యాండ్ మాదే కబ్జా చేసిన వాళ్ళు, ఇది దారి ఓదలకి ఎక్కియద్దు, అది దారి ఎట్లా ఎక్కిస్తారు అని అన్నారట. అని ఇంతకు ముందు కబ్జా చేసిన వాళ్ళు మేకల రమేష్, టెంట్ హౌస్ రమేష్, నర్సంపేటలు సార్. ఇప్పుడు దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎందుకు మరి మీ దాని మీద పడ్డారా అనుకుంటున్నారు? ఏంటి సార్? దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎమ్మెల్యే సారే చేపిస్తాడంటారు సార్. ఎక్కడికి పోయినా మాకు న్యాయం కావాలని మేము పోతే మాకేం లేదు, మమ్మల్ని పాతి పెట్టడానికి కూడా అడుగు జాగలేదు సార్. మాకు న్యాయం జరగాలని మేము పోతే ఎక్కడికి పోయినా కానీ మీ ఊరు మీ ఎమ్మెల్యే సారు మీరు గెలిపించుకున్న సారే మాకు ఇట్లా చేయమని చెప్పిండు. అలా బామర్దులు ఆయన చెప్పారు మాకు అని చెప్తారు. అంతేందుకు సార్, తుర్కాయన కూడా మా పులరంపల్లినే ఉంటాడు చూసినావా ఎమ్మెల్యే సారు బామర్ది ఏమోనట. ఆయన కూడా నన్ను ఫోన్ చేసి ఇట్లా మీరు రాకుర్రి, మీరు ఫోన్ చిత్తా పెట్టుకోర్రి, ఎందుకు వస్తారు మీరు, మీ నాన్న ఎన్నడో అమ్ముకున్న దానికి మీరు వస్తారా అని నన్ను బెదిరిస్తాడని చెప్పిండు. సార్ మీకు దండం పెడితే సార్ మీకు 15 లక్షలు కట్టినాం కదా సార్, మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారా సార్ అని అంటే, నీకు అన్యాయం చేయను వదలు, నీకేం లేదు కదా, నీకు అన్యాయం చేయను, నేను వచ్చి నేను మాట్లాడతా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మాట్లాడిండు. సరే ఓకే అమ్మా. సార్ మాకు న్యాయం సార్
కేసు ఏమైనా పెట్టిరా పంపించేసిరా మీరు? నిన్న కేసు అన్ని ఏమో పేపర్ల మీద అన్ని పెట్టి మాకు అవి ఒక జిరాక్స్లు ఇయ్యారంటే మీకు జిరాక్స్లు ఎందుకు ఇస్తాం, మీకు జిరాక్స్లు ఏమి ఇయ్యం అన్నారు. మరి జిరాక్స్ లేకపోతే మేము సంతకం పెట్టాం. మేము తుర్కాయన పేరు మీద ఉన్నది, తుర్కాయన పేరు మీద ఉంటే వాళ్ళ నాన్న పేరు మీద ఉంది. వాళ్ళ నాన్న పేరు మీద నుంచి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్, ఇవన్నీ సర్టిఫికెట్లు అన్ని తీయించినాం. అన్ని తీయించి వాళ్ళ కొడుకు పేరు మీదకి ఎక్కినాక వాళ్ళ కొడుకు మాకు చేస్తానని అన్ని నోటర్ రాసి ఇచ్చిండు, అన్ని వేసి ఇచ్చిండు. వాళ్ళ కొడుకే వచ్చి తుర్కాయన కొడుకు వచ్చి అప్లికేషన్ పెట్టిండు ఎంఆర్ ఆఫీసులో. అప్లికేషన్ పెడితే ఆ ఫైల్ తీసి పక్కకు పడేసి ఏమంటారంటే ఈ మా పక్కన 20 గుంటల ల్యాండ్ మాదే కబ్జా చేసిన వాళ్ళు, ఇది దారి ఓదలకి ఎక్కియద్దు, అది దారి ఎట్లా ఎక్కిస్తారు అని అన్నారట. అని 20 గుంటలు మీద ఇంతకుముందు కబ్జా చేసిన వాళ్ళు ఎవరమ్మా? ఇంతకుముందు కబ్జా చేసిన వాళ్ళు మేకల రమేష్, టెంట్ హౌస్ రమేష్, నర్సంపేటలు సార్. ఇప్పుడు దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎందుకు మరి మీ దాని మీద పడ్డారని అనుకుంటున్నారు? ఏంటి సార్? దీని వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? ఎమ్మెల్యే సారే చేపిస్తాడంటారు సార్. ఎక్కడికి పోయినా మాకు న్యాయం కావాలని మేము పోతే మాకు ఏం లేదు, మమ్మల్ని పాతి పెట్టడానికి కూడా అడుగు జాగలేదు సార్. మాకు న్యాయం జరగాలని మేము పోతే ఎక్కడికి పోయినా కానీ మీ ఊరు మీ ఎమ్మెల్యే సార్ మీరు గెలిపించుకున్న సారే మాకు ఇట్లా చేయమని చెప్పిండు. అలా బామర్దులు ఆయన చెప్పిరు మాకు అని చెప్తారు. అంతేందుకు సార్, తుర్కాయన కూడా మా పునరంపల్లినే ఉంటాడు చూసినావా ఎమ్మెల్యే సారు బామారు ఏమోనట. ఆయన కూడా నన్ను ఫోన్ చేసి ఇట్లా మీరు రాకుర్రి, మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోర్రి, ఎందుకు వస్తారు మీరు, మీ నాన్న ఎన్నడో అమ్ముకున్న దానికి మీరు వస్తారా అని నన్ను బెదిరిస్తాడని ఇస్తాను చెప్పిండు. సార్ మీకు దండం పెడితే సార్ మీకు 15 లక్షలు కట్టినాం కదా సార్, మమ్మల్ని ఇంత అన్యాయం చేస్తారా సార్ అని అంటే, నీకు అన్యాయం చేయను వదలు, నీకు ఏం లేదు కదా, నీకు అన్యాయం చేయను, నేను వచ్చి నేను మాట్లాడతా, నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని మాట్లాడిండు. ఓకే సరే సరే ఓకే అమ్మా. సార్ కేసు ఏమైనా పెట్టిరా పంపించేసిరా? నిన్న కేసు అన్ని ఏమో పేపర్ల మీద అన్ని పెట్టి మాకు అవి ఒక జిరాక్స్లు ఇయ్యారంటే మీకు జిరాక్స్లు ఎందుకు ఇస్తాం, మీకు జిరాక్స్లు ఏమి ఇయ్యం అన్నారు. మరి జిరాక్స్ లేకపోతే మేము సంతకం పెట్టాం. మేము ఈ నుంచి మేము పోము, అసలు మాకు ఇంటికాడ ఏమున్నది, మా